వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలుగు ఖ్యాతిని ప్రాపంచానికి చాటిన స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం డివిజన్ 5వ వార్డు సత్యనారాయణ కాలనీలో ఘనంగా నిర్వహించారు. నాగారం టీడీపీ మాజీ అధ్యక్షురాలు కొండ సుజాత జంగారెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ హడక్ కమిటీ కన్వీనర్ కందికట్టి అశోక్ కుమార్ గౌడ్, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటేష్ సూచనలతో పార్టీలకు అతీతంగా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం కల్పించిన మహానేతగా ఎన్టీఆర్ ను నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, రాజకీయ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని పాత 17th వార్డులో ఈ యొక్క స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా 30వ వర్ధంతి సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ మరియు అదేవిధంగా ఇతర పార్టీల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఈ యొక్క స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1982లో అతి తక్కువ సమయంలో 8-9 నెలలలోనే అధికారం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒక నందమూరి తారక రామారావు. ఆనాడు ఎంతోమందికి మంచి చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు తెలిపినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఆనాడు చాలామంది నిరుద్యోగులా ఉండేది రాజకీయంగా, రాజకీయ చైతన్యం తీసుకొచ్చినటువంటిది ఆ యొక్క ఎన్టీ రామారావు. ఆనాడు ఎవరికి కూడా రాజకీయాలు తెలియదు. ఆ కాంగ్రెస్ పరిపాలనలో 50 సంవత్సరాల్లో మరుగున పడినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి 6 నుంచి 9 నెలలనే అధికారం చేసినటువంటి ఘనత కూడా ఆయనకే దక్కుతుందని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా దాదాపు 16-17 సంవత్సరాలు ఆనాడు తెలుగుదేశం పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రిగా ఆయన ఉండి ఎంతో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఎంతోమంది బడుగు బలహీన వర్గాలను అందరినీ కూడా రాజకీయంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఆయనే అని చెప్పొచ్చు. ఆయన అంతకుముందు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే కానీ రాజకీయంగా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎక్కడ కూడా లేరు. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాతనే ఈ బీసీ రిజర్వేషన్ అని ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని అందరినీ కూడా చైతన్యపరిచి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా రాజకీయంగా చైతన్యపరిచినటువంటి వ్యక్తి ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మున్ముందు కూడా ఇంతకుముందే అధ్యక్షులు వెంకటేశం గారు చెప్పారు, సూర్యచంద్రుడు ఉన్నన్ని రోజులు ఆయన గుర్తుండే విధంగా ఉంటాడని. తప్పకుండా ఉంటాడు, ఎప్పటికి కూడా ఉంటాడు. అదే విధంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. 30వ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క నాగారంలో ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. మరి 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించి బీసీ బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి. మరియు రాజకీయాలంటే ఏందో, ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏంది, సంక్షేమ కార్యక్రమాలు అంటే ఏంది, 2 రూపాయల కిలో బియ్యం అయితేనేమి, జనతా వస్త్రాలు అయితేనేమి, పక్క గృహ నిర్మాణ కార్యక్రమాలు అయితేనేమి, ఏ ఒక్క కార్యక్రమానికైనా నాంది పలికిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయనను ప్రతి ఏటా ఆయన వర్ధంతి సందర్భంగా మరియు జయంతి సందర్భంగా ప్రతి ఏటా రాజకీయాలకు అతీతంగా ఎక్కడున్న ప్రతి తెలుగు పౌరుడు ఆయనను గుర్తుంచుకుంటారు, ఆయనను సన్మానిస్తూనే ఉంటారు. ఈ లోకంలో సూర్యచంద్రులు ఉన్నన్ని రోజులు నందమూరి తారక రామారావు గారి పేరు చిరస్థాయిగా ఉంటుంది. అలాగే మా యొక్క బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించి ఈ యొక్క ప్రాంతానికి కానీ ఈ యొక్క రాష్ట్రానికి కానీ ఎంతో అభివృద్ధికి దోహదపడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మేము ప్రతి ఏటా చిరస్మరణ వాళ్ళని గుర్తు చేసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అలాంటి అవకాశాలు మాకు కలిగించినందుకు ఆయనకి మహా నివాళులు అర్పిస్తూ ఉన్నాం.
తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ నాగారంలో ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. పార్టీలకు అతీతంగా అందరూ పెద్దలందరూ ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం మా అందరికీ ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. అదేవిధంగా రాజకీయాల్లో మార్పు తెచ్చిన వ్యక్తి, తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయనని ప్రతి క్షణం స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పార్టీకి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మాలాంటి యువత అందరూ కూడా ఈ రోజున నడుం కట్టి ఇక్కడి నుంచి నాగారం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు బైక్ ర్యాలీలో వెళ్ళి ఆయనకు నివాళులు అర్పించడానికి అందరం నిర్ణయించుకున్నాము. ఇటువంటి అవకాశాన్ని కల్పించి మీరందరూ సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగారం 5వ డివిజన్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఆల్ పార్టీ వచ్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ప్లస్ అలాగే అన్నగారు చేసిన సేవలకి ఇలాంటి అన్ని పార్టీలు కలిసి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.